నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే బిఎస్ఎఫ్ అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ రిక్రూట్మెంట్ 2019కి సంబంధించి హెడ్ కానిస్టేబుల్ పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ వీడియోలో అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ 1 by 1 తెలుసుకుందాం. అయితే మనకి చూసుకుంటే వీటికి ఇంటర్మీడియట్ టు 10th క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా ఉంది. టోటల్గా 1072 పోస్టులు ఉన్నాయి. అందుకే నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలో 1 by 1 అయితే తెలుసుకుందామని చెప్తున్నాను. ఇక వీడియోలోకి అయితే వెళ్దాం. ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేయాలి, అదైతే గుర్తుంచుకోండి. ఇక మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే మే 14వ తారీఖు అంటే నెక్స్ట్ మంత్ 14వ తారీఖు నుంచి ఆ తర్వాత మంత్ అంటే జూన్ 12వ తారీఖు వరకు టైం అయితే ఉంది ఆన్లైన్లో అప్లై చేయడానికి, అదైతే గుర్తుంచుకోండి. ఇక ఈ పోస్ట్కి సెలెక్ట్ అయితే పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందో మెన్షన్ చేశారు. పే స్కేల్ చూసుకుంటే లెవెల్ 4 ప్రకారం అయితే ఉంటుంది. దీని ప్రకారం చూసుకుంటే మినిమం 25,500 రూపాయల నుండి మ్యాక్సిమం 81,100 రూపాయలు అయితే ఉంటుంది. అయితే మనకి బేసిక్ పే అనేది 25,000. మనకి జనరల్గా ఎలా చూసుకున్నా సరే ఒక 40,000 రూపాయలు అనేది జనరల్గా పే స్కేల్ అయితే ఉంటుంది, అదైతే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి 1072 పోస్టులు అయితే ఉన్నాయన్నాం కదా. ఇందులో మనకి 2 కేటగిరీలు అయితే ఉన్నాయి. ఈ 2 కేటగిరీలు చూసుకుంటే హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటరు, హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్ సంబంధించి పోస్టులు ఉన్నాయి. హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్కి సంబంధించి 300 పోస్టులు ఉంటాయి. హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్ సంబంధించి 772 పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం మనకి 1072 పోస్టులు. ఈ 1072 పోస్టుల్లో మనకి చూసుకుంటే 75% అనేది ఫ్రెష్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ అయితే చేస్తారు. రిమైనింగ్ ఏవైతే 25% పోస్టులు అయితే ఉన్నాయో ఇందులో ఎవరైతే మనకి బీఎస్ఎఫ్లో పనిచేస్తున్నటువంటి ఉంటారో వారికైతే కేటాయించడం అయితే జరిగింది, అదైతే గుర్తుంచుకోండి. అంటే మనకి జనరల్గా ఎవరైతే ఫ్రెష్ క్యాండిడేట్స్ ఉంటారో వారి దగ్గరగా 800 పోస్టుల వరకు అప్లై చేసుకోవచ్చు, అదైతే గుర్తుంచుకోండి. ఇక మరిన్ని డీటెయిల్స్ అయితే చూద్దాం. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇందులో సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి 3 విధాలుగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఓఎంఆర్ మీద ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్ చూసుకుంటే మనకి జూలై 28వ తారీఖున జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే సెకండ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది, అంటే సెకండ్ ఫేజ్ అయితే ఉంటుంది. ఇందులో చూసుకుంటే మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత డిస్క్రిప్టివ్ టైప్లో ఒక టెస్ట్ అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన డేట్స్ కూడా మెన్షన్ చేశారు. ఇవైతే మీరు డేట్స్ చూడొచ్చు. పక్కన మనకి 9th October 2019 ఆన్వర్డ్స్ 24th November 2019 వరకు ఈ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయని చెప్పి మెన్షన్ చేశారు. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే మనకి హైటు వెయిట్ అనేది ఎంతెంత ఉండాలో వాటికి సంబంధించి ఉన్నారా లేదని చెక్ చేస్తారు. ఇక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే మనం రన్నింగ్ అదేవిధంగా లాంగ్ జంప్స్ అనేవి ప్రాపర్గా చేస్తున్నావా లేదనే దాని గురించి చెక్ చేస్తారు. మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే మనకి ఇంటర్మీడియట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా ప్రాపర్గా ఉందా లేదా 10th క్లాస్ అనేది ప్రాపర్గా ఉందా లేదా అని చెప్పి చెక్ చేయడానికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ విధంగా మనకి 2 ఫేజ్లు అయితే కంప్లీట్ అవుతాయి. ఇక థర్డ్ ఫేజ్లో మనకి ఎగ్జామ్ అయితే ఉండదు, మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అంటే మన హెల్త్ అనేది ప్రాపర్గా ఉందా లేదా, మనకి ఏమైనా డిసీజెస్ అయితే ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు, అదైతే గుర్తుంచుకోండి. ఫైనల్గా మనకి రిజల్ట్ అయితే చూసుకున్నట్లయితే January 30, 2020 అంటే నెక్స్ట్ ఇయర్ January 30వ తారీఖు వస్తాయి. మనకి పోస్టింగ్స్ అనేవి నెక్స్ట్ ఇయర్ February కల్లా ఖచ్చితంగా వస్తాయి. ఈ లోపు అయితే మీకు పోస్టింగ్ అయితే వస్తుందని మీరు అయితే అనుకోకండి. నెక్స్ట్ ఇయర్ February కల్లా మీకు పోస్టింగ్ అయితే వస్తుంది, అదైతే గుర్తుంచుకోండి. ఇక మనకి చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనకి హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్కి, రేడియో ఆపరేటర్కి సపరేట్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రేడియో ఆపరేటర్కి అయితే చూద్దాం. రేడియో ఆపరేటర్కి చూసుకుంటే 10th క్లాస్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అయితే 10th క్లాస్తో పాటు మీకు ఖచ్చితంగా ఐటీఐ అయితే ఉండాలి. ఐటీఐలో మనకి రేడియో, టెలివిజన్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ, ప్రోగ్రామ్ అసిస్టెంట్ కానీ, డేటా ప్రిపరేషన్ కానీ, కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ కానీ, జనరల్ ఎలక్ట్రానిక్స్ కానీ, డేటా ఎంట్రీ ఆపరేటర్గా కానీ ఎవరైతే ఐటీఐ చేస్తుంటారో వారు అప్లై చేసుకోవాలి. 10th క్లాస్తో పాటు ఐటీఐ చేస్తుంటే ఈ బ్రాంచెస్లో ఐటీఐ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీరు 10th క్లాసు చేసి ఐటీఐ చేసి ఉండకపోతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు. కానీ మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేయాలంటే ఖచ్చితంగా మీకు 60% మార్క్స్ రావాలి. అదేవిధంగా మీరు ఎంపీసీ స్టూడెంట్ అయితే అయ్యి ఉండాలి, అదైతే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే ఏదైతే రేడియో మెకానిక్ ఉందో దానికి సంబంధించి చూద్దాం. రేడియో మెకానిక్ కూడా మనకి 10th క్లాస్తో అప్లై చేసుకోవచ్చు. కాకుంటే మనకి 10th క్లాస్తో పాటు ఐటీఐ అయితే ఉండాలి. అందులో మనకి ఏవైతే ఇంతకుముందు చెప్పుకున్నామో సేమ్ అదే సంబంధించినటువంటి బ్రాంచెస్లో అయితే ఐటీఐ అయితే చేసి ఉండాలి. కాకుంటే కొంచెం అడిషనల్గా ఉన్నాయి. ఈ బ్రాంచెస్లో అయితే ఐటీఐ చేసి ఉండాలి. మీరు ఒకవేళ 10th క్లాస్ చేసి ఐటీఐ చేయి ఉండకపోతే ఇంటర్మీడియట్తో కూడా అప్లై చేయొచ్చు. సేమ్ ఇంటర్మీడియట్లో 60% ఆఫ్ మార్క్స్ రావాలి. ఖచ్చితంగా ఎంపీసీ స్టూడెంట్ అయితే అయ్యి ఉండాలి, అదైతే గుర్తుంచుకోండి. ఇక ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేశారు.
ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూసుకుంటే మినిమం ఈ పోస్టులకు అప్లై చేయడానికి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 25 సంవత్సరాలు అనేది జనరల్ అభ్యర్థులకు అయితే మెన్షన్ చేశారు. మనకి చూసుకుంటే ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్షన్ ఉంది కాబట్టి వారు మ్యాక్సిమం 28 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్షన్ ఉంది కాబట్టి వారు 30 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అదైతే ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఈ ఏజ్ అనేది మనకి ఫ్రెష్ రిక్రూట్మెంట్కి అప్లికేబుల్ అవుతుంది. అదేవిధంగా ఎవరైతే బీఎస్ఎఫ్లో పనిచేస్తారో వారికి ఏజెస్ అనేవి కొంచెం చేంజెస్గా ఉన్నాయి. ఇవైతే మనకు అవసరం లేదు, వీటి గురించి అయితే పట్టించుకోకండి. ఇంకా మనకి ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించి కూడా ఏజెస్ అనేవి కొంచెం చేంజెస్ అయితే ఉన్నాయి, అవి అయితే చూసుకోండి. అయితే మనకు అవసరం లేదు కాబట్టి వాటి గురించి చెప్పట్లేదు. ఇక మనకి చూసుకుంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుందని చెప్పాను కదా. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ప్రకారం హైటు, చెస్ట్, వెయిట్ అనేది మేల్ క్యాండిడేట్స్కి ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎలా ఉండాలో వాటికి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మేల్ క్యాండిడేట్స్కి సంబంధించిన హైట్ చూసుకుంటే 168 సెంటీమీటర్స్ ఉండాలి. అదేవిధంగా ఫిమేల్ క్యాండిడేట్స్కి సంబంధించిన హైట్ చూసుకుంటే 157 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఇక మేల్ క్యాండిడేట్కి సంబంధించిన చెస్ట్ ఏదైతే ఉంటుందో అది 80 సెంటీమీటర్స్ ఉండాలి వితౌట్ బ్రీతింగ్, అంటే గాలి పీల్చక ముందు. గాలి పీల్చిన తర్వాత 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పెండ్ అయితే అవ్వాలి, అప్పుడు 85 సెంటీమీటర్స్ ఉండాలి. మనకి ఫిమేల్ క్యాండిడేట్స్కి చెస్ట్కి సంబంధించి నాట్ అప్లికేబుల్ అని మెన్షన్ చేశారు, చెస్ట్కి సంబంధించి ఏం మెన్షన్ చేయలేదు. ఇక వెయిట్కి సంబంధించి కూడా మనకి మెన్షన్ చేశారు. వెయిట్ అనేది మన ఏజ్కి సంబంధించి, హైట్కి సంబంధించి ప్రాపర్గా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇదైతే మీరు చూసుకోవచ్చు. ఇక మొత్తం మనకి హైట్, వెయిట్కి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఇవైతే మనకి ఫిజికల్ స్టాండర్డ్స్, అవైతే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసుకోవచ్చు, మనకి మెడికల్ స్టాండర్డ్స్కి సంబంధించి మెన్షన్ చేశారు. మెడికల్ స్టాండర్డ్స్లో మనకి ఏదైతే సైట్ ఉంటుందో సైట్ అయితే చెక్ చేస్తారు. ఈ సైట్ చూసుకుంటే మనకి డిస్టెన్స్ బేస్డ్ అనేది 6/6, 6/9 అయితే ఉండాలి. బోత్ ఐస్కి సంబంధించి, అంటే 2 కళ్ళకి సంబంధించి, కుడి కన్ను ఎడమ కన్నుకి సంబంధించి ఇవైతే చెక్ చేసుకుని ఈ పోస్టులకు అప్లై చేయండి. ఇంకా మనకి చూసుకుంటే మే 14వ తారీఖు వరకు టైం ఉంది కాబట్టి మీరైతే కంగారు పడాల్సిన అవసరం లేదు. అప్పటి వరకు మీరైతే డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు, ఇవన్నీ నోటిఫికేషన్ మీ దగ్గర ఉంచుకొని. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుందని చెప్పాను కదా, దానికి సంబంధించి మనకి ఏమేమి ఉంటాయో మెన్షన్ చేశారు. అదేవిధంగా మనకి ఫస్ట్ ఫేజ్లో రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది కదా, ఆ రిటర్న్ ఎగ్జామ్కి సంబంధించి ఏ టాపిక్స్ ఉంటాయో కూడా మెన్షన్ చేశారు. ఫస్ట్ ఫేజ్ రిటర్న్ ఎగ్జామ్కి సంబంధించి మనకి ఎగ్జామ్ అనేది 3 అవర్స్, అంటే 180 మినిట్స్ టైం అయితే ఇస్తారు. 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ అంటే ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ క్యారీ అయితే చేస్తుంది. ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అదైతే గుర్తుంచుకోండి. ఇక ఇందులో మనకి చూసుకుంటే 100 క్వశ్చన్స్ ఉంటాయని చెప్పాను కదా, ఈ 100 క్వశ్చన్స్ని చూసుకుంటే మొత్తం మనకి పేపర్ని 4 పార్ట్లుగా డివైడ్ చేశారు. పేపర్ 1 పార్ట్ 1లో చూసుకుంటే ఫిజిక్స్ ఉంటుంది. ఫిజిక్స్కి సంబంధించి 40 క్వశ్చన్స్ వస్తాయి, 80 మార్క్స్ ఉంటాయి. పార్ట్ 2లో చూసుకుంటే మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్స్, 40 మార్క్స్. పార్ట్ 3లో కెమిస్ట్రీ 20 మార్క్స్, 40 క్వశ్చన్స్. పార్ట్ 4లో ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్, దీనికి సంబంధించి 20 క్వశ్చన్స్, 40 మార్క్స్. టోటల్గా 100 క్వశ్చన్స్, 200 మార్క్స్ అయితే ఉంటాయి. ఇవి మనకి చూసుకుంటే ఇంటర్మీడియట్ నాలెడ్జ్తో అయితే ఉంటాయి, అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఏదైతే నాలెడ్జ్ ఉంటుందో వాటికి సంబంధించి అయితే ఉంటాయి, అదైతే గుర్తుంచుకోండి. మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా అప్లికేబుల్ అవుతుంది. 0.50 అనేది నెగిటివ్ మార్కింగ్ ఈచ్ రాంగ్ ఆన్సర్కి. ఇక్కడ మనకి ఎవ్రీ రాంగ్ ఆన్సర్ అని మెన్షన్ చేశారు, అదైతే గుర్తుంచుకోండి. ఇక మనకి చూసుకుంటే ఈ మొత్తం సిలబస్ మెన్షన్ చేశారు కదా, ఈ సిలబస్లో మనకి పార్ట్ 1, పార్ట్ 3 వరకు మాత్రమే మనకి ఇంటర్మీడియట్ ఉంటాయి. ఇక పార్ట్ 4 అనేది మనకి చూసుకుంటే కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జాగ్రఫీ అండ్ జనరల్ సైన్స్ మీద అయితే ఉంటాయి, అదైతే గుర్తుంచుకోండి. ఇక్కడ మొత్తం మనకి క్లియర్గా డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఇక మనకి చూసుకుంటే పాస్ పర్సెంటేజ్ కూడా మనకి స్టార్టింగ్లోనే మెన్షన్ చేశారు. పాస్ పర్సెంటేజ్ అనేది మనకి సెకండ్ ఫేజ్కి వెళ్ళడానికి అయితే యూస్ అవుతుంది. పాస్ పర్సెంటేజ్ చూసుకుంటే జనరల్ ఓబీసీ అభ్యర్థులకి 38% రావాలి, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 33% రావాలి, అదైతే గుర్తుంచుకోండి. మనకి సెకండ్ ఫేజ్లో చూసుకున్నట్లయితే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు తెలియజేశాను కదా. అయితే మనకి చూసుకుంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి ఏవైతే హైటు, అంటే రన్నింగ్స్ అవి ఉంటాయని చెప్పాను కదా, వాటికి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేశారు, అవి అయితే చూద్దాం. మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మేల్ క్యాండిడేట్స్కి మెన్షన్ చేశారు. మేల్ క్యాండిడేట్స్కి చూసుకోవచ్చు 1.6 కిలోమీటర్స్ అనేది 6.5 మినిట్స్లో అయితే రన్ చేయాలి. ఇక లాంగ్ జంప్ అనేది 3.65 మీటర్స్ అనేది 3 ఛాన్సెస్లో ఒక్కసారైనా సరే క్రాస్ చేయాలి. ఇక హై జంప్ అనేది 1.2 మీటర్స్ అనేది 3 ఛాన్సెస్లో ఒక్కసారైనా సరే జంప్ చేయాలి, అదైతే గుర్తుంచుకోండి. ఇది మనకి మేల్ క్యాండిడేట్స్కి. ఇక నెక్స్ట్ మనకి ఫిమేల్ క్యాండిడేట్స్కి 800 మీటర్స్ అనేది 4 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. 9 ఫీట్ లాంగ్ జంప్ అనేది చూసుకుంటే మనకి 3 ఛాన్సెస్లో కంప్లీట్ అయితే చేయాలి. 3 ఫీట్ హై జంప్ అనేది 3 ఛాన్సెస్లో అయితే కంప్లీట్ చేయాలి, ఇవైతే గుర్తుంచుకోండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి ఇవైతే మీరు ప్రాపర్గా అయితే గుర్తుంచుకోండి. ఇక థర్డ్ ఫేజ్లో మనకి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉంటుంది కదా, ఇందులో మనకి
చిన్న క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అవి మనకి డిస్క్రిప్టివ్లో ఉంటాయి. అది కూడా మనకి ఇంటర్మీడియట్ స్టాండర్డ్స్ మీద ఉంటాయి. ఇందులో మనకి లాజికల్ రీజనింగ్, కెమిస్ట్రీ, మ్యాథ్స్కి సంబంధించి, ఫిజిక్స్ సంబంధించి అయితే ఉంటాయి. ఇవన్నీ మనకి డిస్క్రిప్టివ్ టైప్ ఉంటాయి. ఇవైతే గుర్తుంచుకోండి. దీనికి కూడా మనకి జనరల్ ఓబీసీ అభ్యర్థులకి 38% క్వాలిఫైయింగ్ పర్సెంట్, 33% అనేది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి. అదైతే గుర్తుంచుకోండి. ఫోర్త్ ఫేజ్లో మనకి, అంటే ఫోర్త్ ఫేజ్ అనేది కాదు, ఫైనల్ ఫేజ్లో మనకి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్లో మనకి హెల్త్ అనేది ప్రాపర్గా ఉంటుందో లేదా, మనకి ఏమైనా డిసీజ్ అయితే ఉంటాయో లేదా అని చెప్పి క్లియర్గా అయితే చెక్ చేస్తారు. ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇవైతే మీరు క్లియర్గా అయితే గుర్తుంచుకోండి. ఇక్కడ మొత్తం మనకి క్లియర్గా డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. డీటెయిల్స్ మెన్షన్ చేయడంతో పాటు మనకి అప్లికేషన్కి సంబంధించి వెబ్సైట్ ఇచ్చారు. ఇక్కడ మనకి చూసుకుంటే recruitment.bsf.government.in అనేది అఫీషియల్ వెబ్సైటు. మీకు మే 14వ తారీఖు నుంచి లింక్ అవైలబుల్గా ఉంటుంది. అప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా జూన్ 12వ తారీఖు అనేది లాస్ట్ డేటు. అది కూడా మీరు అయితే గుర్తుంచుకోండి. ఇక అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మనకి 100 రూపాయలు అనేది ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేయాలన్నప్పుడు. అదైతే గుర్తుంచుకోండి. మనకి సెంటర్స్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద ఉంటాయి. ఇవైతే చూసుకోవచ్చు. మనకి ఆంధ్రప్రదేశ్ దగ్గరలో కూడా సెంటర్స్ అయితే ఉంటాయి. ఇవి కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఇక్కడ మొత్తం మనకి సెంటర్స్ అయితే మెన్షన్ చేశారు. ఇవైతే మీరు గుర్తుంచుకోండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి నేను ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ డీటెయిల్స్ అయితే తెలియజేశాను అనుకుంటున్నాను. నేను ఏదైనా డీటెయిల్స్ అయితే మిస్ చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఆ డీటెయిల్స్ తెలియజేయమని అడిగితే ఖచ్చితంగా డీటెయిల్స్ తెలియజేస్తాను. అప్లికేషన్ ఫీజు చెప్పడం మర్చిపోయాను. అప్లికేషన్ ఫీజు అనేది ఓన్లీ 100 రూపాయలు మాత్రమే. కింద అయితే మీరు చూసి ఉండొచ్చు. నేను అప్పుడైతే చెప్పడం మర్చిపోయాను. అదైతే గుర్తుంచుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్ మీకు ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్ చూసారో నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేస్తాను. ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఇందులో ఏదైతే సిలబస్ మెన్షన్ చేశారో ఆ సిలబస్ అయితే కలెక్ట్ చేసుకుని ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. మనకి దగ్గరగా 1072 పోస్టులు ఉన్నాయి. స్టార్టింగే మనకి 40,000 రూపీస్ వరకు శాలరీస్ అయితే వస్తాయి. మనకి చూసుకుంటే మన సొంత స్టేట్లో కూడా ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. రాసిన తర్వాత అక్కడ మీరు ఏదైతే గవర్నమెంట్లోకి వెళ్ళి సెటిల్ అయిన తర్వాత ఒక 2-3 మంత్స్లో మన సొంత స్టేట్కి దగ్గరలోకి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కూడా అవకాశాలు అయితే ఉంటాయి. ఇవి చాలా మంచి పోస్టులు కాబట్టి నేను ఎంత క్లియర్గా అయితే చెప్పడానికి ప్రయత్నించాను. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను. లింక్ ఇచ్చిన ఓపెన్ చేయడం, ఓపెన్ చేయకపోవడం మీ ఇష్టం. మే 14వ తారీఖున అయితే ఖచ్చితంగా ఓపెన్ చేసి అప్లై చేయండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ అయితే ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకుని పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి. మీకు ఏమైనా నేను డీటెయిల్స్ చెప్పకపోయినా, నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ చేసినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే తెలియజేస్తాను. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మీరు చూస్తున్నారు కదా వీడియో, దాని కింద రెడ్ కలర్లో ఒక సబ్స్క్రైబ్ అనే బటన్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసి పక్కన వచ్చి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అంటే దాన్ని కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నేను ఏమన్నా ఇటువంటి జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు తెలియజేస్తే అవి నోటిఫికేషన్లు మీ వరకు అయితే వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు. ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక బాయ్ ఫ్రెండ్స్.